హలో మూవీ లవర్స్, మనందరూ తెలిసిందే గ్యాంగ్ లీడర్లో ఈ అమ్మాయి అందరు గుర్తుపట్టడం లేదు. సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది ఓటీటీలో. సో ఈ అమ్మాయి, ఈ సినిమా పేరు 14 రోజుల గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. సో ఈ సినిమా ఆహాలో రిలీజ్ అయింది. సో హర్ష అంకిత్ కొయ్య ఒక యువకుడు తన ప్రియురాలు ఆహాన శ్రియ కోణం ఇంట్లో అనుకోకుండా 14 రోజులు బంధించబడతాడు. ఈ సమయంలో అతని జీవితంలోని షాకింగ్ సత్యాలు బయటపడతాయి. తన ప్రియురాలు ప్రేమికురాలు అయిన ఆమె కుటుంబం, ప్రశాంత్ వర్మ, శర్మ, లక్ష్మి, సుజాత మరియు ఒక మిస్టరీస్ డాక్టర్ ఇంద్రజతో జరిగే ఈ సంఘటనలు చివరి వరకు ఏమవుతుందని సినిమాలో చూపిస్తారు. సో ఒక డీసెంట్ ఫిలింగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మధ్య కాలంలో. సో లాస్ట్ టైం మాట్లాడుకుంటే మార్చిలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్లో ఉంది. సో ఈ కథలో ఎనర్జీ, రొమాన్స్ బాగా చేశారు. సో వెల్లకిషోర్ క్రియేటివ్ కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో క్లైమాక్స్ వద్ద ఆసక్తికరమైన రివ్యూ ఉంది. సో ప్రధాన జంట కెమిస్ట్రీ బాగుంది. అంకిత్ కొయ్య మరియు శ్రీయ కోణం నటన బాగుంది. సో కొంచెం నెగిటివ్, సో ఎడిటింగ్ కొంచెం బాగాలేదు. సో మొదటి సగం కొంచెం నెమ్మదిగా సాగింది. ప్లాట్ ఎక్కువగా నచ్చలేదని చెప్పాలి. సో అంకిత్ కొయ్య యువకుడి పాత్రకు సరిపోయాడు. ఒక మంచి ఎమోషనల్ కనబరిచాడు. సో వెల్లకిషోర్ యాస్టేజ్ నెక్స్ట్ లెవెల్ కామెంట్ టైమింగ్ ఉంది. డాక్టర్ ఇంద్రజ మిస్టరీస్ టచ్ ఇచ్చింది. శ్రీయ కోణం ఆహాన గ్లామరస్గా కనిపించింది. నటన బాగుంది. గ్యాంగ్ లీడర్ హీరోయిన్. సో టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథ తగ్గట్టుగా బాగుంది. సో దర్శకత్వం కథను సింపుల్గా చెప్పారు, కానీ కొన్ని భాగాలు బాగలేవని చెప్పాలి. సినిమాటోగ్రఫీ కే సోమశేఖర్ షాట్స్ బాగున్నాయి. సినిమాకి హైలైట్ అని చెప్పాలి. సో ఎవరికి నచ్చుతుంది సినిమా? యువత అని కుటుంబం ప్రేక్షకులు నచ్చుతుంది. హాస్యం, రొమాన్స్ కావాలనుకునే వారికి, షాకింగ్ ట్విస్ట్ ఇష్టమైన వారికి. సో చివరిగా 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక డీసెంట్ యూత్ ఎంటర్టైనర్, కానీ హై ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకండి. సో ఒకసారి చూడొచ్చు. సో ఇది ఇప్పుడు ఓటీటీలో వచ్చింది కాబట్టి చూడొచ్చు. మీకు నచ్చితే 10-15 నిమిషాలు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. సో గ్యాంగ్ లీడర్ హీరోని ఈ ఛానల్ కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.